హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్. భార్య చేయకూడని కొన్ని పనులేంటో తెలుసుకుందాం. 1. సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి. భార్య పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్రలక్ష్మి వెంటాడుతుంది. 2. ఆడవారు ఎప్పుడు దిండ్లపై కూర్చోకూడదు. ఆడవారనే కాదు, ఇంట్లో ఎవరు కూడా అలా దిండ్లపై కూర్చోకూడదు. 3. ఇంట్లోని మగవారు మంగళవారం నాడు క్షౌరం చేసుకోవడం, గడ్డం గీసుకోవడం లాంటివి చేయవద్దు. ఇలా చేస్తే దరిద్రమని చెప్తారు. కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇల్లాలిదే. చాలామంది రాత్రి సమయంలో గాజులు, కమ్మలు తీస్తూ ఉంటారు. కానీ అలా తీయరాదు. 4. ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకరించే వచ్చేవారిని ఎదురెళ్ళి ఆహ్వానించకూడదు. అలా చేస్తే ఎదురెళ్ళి అశుభాలను ఆహ్వానించినట్టే అవుతుంది. 5. కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు పూయాలి. ఎందుకంటే పసుపు క్రిమినాశిని. 6. స్త్రీలు ఎప్పుడు కూడా ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు. 7. నలుపు రంగు వస్తువులు, బట్టలు ధరించకూడదు. సువాసిని స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్తువులు ధరించడం మంచిది కాదు. 8. ఉప్పు, మిరపకాయలు, చింతపండు, ధాన్యాలు వంటి వాటిని ఎవరికి ఇచ్చినా చేతికి మాత్రం ఇవ్వకూడదు. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. 9. అలాగే ప్రతిరోజు భోజనానికి ముందు కాకికి అన్నం పెట్టాలి. ఇలా చేయడం వల్ల పితృదేవులకు సంతృప్తిని ఇస్తుంది. అలాగే కాకికి భోజనానికి ముందు, కుక్కకు భోజనం తర్వాత పెట్టాలంటారు. 10. టెంకాయ, చిప్ప తాంబూలంగా ఇచ్చేవాళ్ళు 3 కళ్ళు ఉండే భాగం ఉంచుకొని మిగతా భాగము ఇతరులకు ఇవ్వవలెను. 11. స్త్రీలు ఎప్పుడు కూడా జుట్టు విరబోసుకొని ఉండకూడదు. ఇది జ్యేష్ఠాదేవి స్వరూపము. ఇది ఇంటిలో మంగళం జరుగుటకు విఘ్నం కారణమవుతుంది. 12. అలాగే శుక్రవారం రోజు కానీ, జీతం వచ్చిన వెంటనే కానీ ముందుగా ఉప్పు కొనండి. ఇలా చేయడం వల్ల సంపదోన్నతి కలుగుతుంది అని చెప్తారు. 13. ఆడవాళ్ళు కాలుపై కాలు వేసుకుని కూర్చోవడం, కాళ్ళు ఆడిస్తూ కూర్చోవడం, ఒంటి కాళ్ళతో నిలవడం కానీ, ఎక్కువగా ఊగుతుండడం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఇవి దరిద్ర హేతువులే కాక శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. 14. ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేత్తో మాత్రం ఇవ్వాలి. ఎడమ చేతిని ఉపయోగించకూడదు. 15. సుమంగళి స్త్రీలు రాత్రి వేళయందు అలిగి ఆహారం తినకుండా నిద్రించకూడదు. 16. స్త్రీలు బహిష్టు సమయం నందు పూలు తలలో పెట్టుకోకూడదు. ఎప్పుడైనా పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దే అని మాత్రం చెప్పకూడదు. రేపు తీసుకుంటానని చెప్పాలి. 17. ఇంట్లో శ్రాద్ధ దినాలు ఉంటే శ్రాద్ధం ముగిసే వరకు ముగ్గు వేయకూడదు. శ్రాద్ధానంతరం ముగ్గు వేయాలి. 18. ఇంటి ఇల్లాలు నోటి నుండి ఎప్పుడు కూడా పీడ, దరిద్రం, శని, పీనుగ, కష్టం అనే పదములను వినిపించకూడదు. 19. ఇంటిలో దుమ్ము, ధూళి, సాలెగూళ్ళు దరిద్రహేతువులు కాబట్టి ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. 20. ఉదయం నిద్రలేచిన వెంటనే తమ నుదుటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి. 21. ముఖం కడుక్కోకుండా, పళ్ళు తోముకోకుండా వంటగది, పూజ గదిలోకి అస్సలు వెళ్ళకూడదు. ఉదయం నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు. 22. మహిళలు ఎప్పుడు కోపం, చిరాకుతో ఉంటే ఇంట్లో సంతోషం అనేదే ఉండదు. అందుకే చీటికి మాటికి చిరాకు పడకుండా సహనంతో వ్యవహరించాలి. ఇలాంటి కొన్ని చిన్న చిన్న కిటికీలు పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారడమే కాదు, ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది. 22. మహిళలు ఎప్పుడు కోపం, చిరాకుతో ఉండే ఇంట్లో సంతోషమే ఉండదు. అందుకే చీటికి మాటికి చిరాకు పడకుండా సహనంతో వ్యవహరించాలి. 23. ఇంట్లో తలపెట్టిన మంచి పనులను ఏమైనా శుక్లపక్షంలోనే చేయాలి. అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకు చేయవలను. బహుళపక్షంలో చేయకూడదని చెప్తున్నారు పండితులు. ఉదయాన్నే నిద్రలేచాక చేయాల్సిన పనులు. ఉదయం నిద్ర లేవగానే మన భారాన్ని మోస్తున్న భూదేవికి నమస్కారం చేయాలి. మన ఇంటి ఆవరణలో ఉండే తులసి మొక్కను లేదా గోమాతను మొదటగా చూడడం చాలా మంచిది. ఉదయం నిద్ర కుడివైపుకి లేవాలని మీ అరచేతులను చూసుకోవడం వల్ల మీకు అంతా శుభమే కలుగుతుందని అంటారు. ఏ వస్తువు చూడాలి, ఎవరిని చూస్తే మంచిది అని అనుకున్నవారు ఇంట్లో పసిపిల్లలు ఉంటే వారి ముఖం చూడడం చేయాలి. పసిపిల్లలు హృదయాలు కల్మషం లేనివి కాబట్టి, స్వార్థం లేనివి కాబట్టి, కుటుంబానికి వండి పెట్టడం దేవుడికి వంట చేసినట్లే కాబట్టి వంటింట్లోకి ప్రవేశించే ముందు స్నానం చేసిన తర్వాత వంట ప్రారంభించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.